భూమాకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడవనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడవనైతివి. భూమాకాశములో సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై నిందు వాక్యము పోషించను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నిందు వాక్యము పోషించను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా. భుజంగములను అణసివేసి కాసినవు నన్ను. ఆపదలో సిక్కుకొనగా నన్ను లేవనెత్తితివి. భూమాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేతివి. నిట్టూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నిట్టూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరిచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఎందుకు వందనాలు. దేవుడి మాటలు ఎందాం కూసేపు శ్రద్ధగా ఎందాం. దేవుడు భూమాకాశాన్ని సృష్టించాడనమాట. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు భూమి శూన్యంగా ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. జలములపై అల్లాడుతుందంట. దేవుడి ఆత్మ జలములపై అల్లాడుతుందంట. దేవుడు వెలుగుని వెలుగుని కమ్మని వెలుగని కలిగానంట. వెలుగు కలిగింది. వెలుగు చీకటిని ఏర్పరిచాడు దేవుడు. అన్ని సమస్త జీవరాశులన్నింటినీ చేశాడనమాట. చేసి 5 దినాల్లో చేసి 6వ దినాన్ని మానవుని చేశాడనమాట. మానవుని చేసి ఇక్కడ అన్నాడు చూడు, 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు పురుగు పది జంతువుల్ని ఏళ్తాడంట. ఏలుదురుగాక అన్నాడు అనమాట.
జంతువుల మీద వాటి మీద ఈ పశువుల మీద ఈ మానవుని పైగా చేసాడు అనమాట. పైగా చేసి వాటిని ఏలమన్నాడు అన్నమాట ఈ మానవుని. మన పోలికగా చేసుకుందామని చెప్పుకున్నాడంట త్రియేక దేవుడు. దేవుడు మన స్వరూపం ముందు మన పోలికగా చొప్పున నరులను చేద్దాము అని చెప్పుకున్నారన్నమాట. నరుని చేశాడనమాట. నరుని చేసి జీవాత్ముదే అనమాట. జీవాత్ముతే నరుడు జీవించాడు. దేవుడి స్తోత్రం. నరుడు జీవించాడు అన్నమాట. ఈ నరుడిని ఒక వనం ఏది వనమని వేసి ఆ వనంలో పెట్టాడనమాట. పెట్టి అందులో అన్ని వృక్షాలు ఫలాలు అన్నీ ఉన్నాయన్నమాట. సకల జాతులు ఈ ఫలాలు ఉన్నాయి, అన్నీ తినమన్నాడు దేవుడు. పక్షులు అవన్నీ ఉన్నాయి. ఈ ఆదాము ఏం చేస్తున్నాడు, ఆ పక్షులు ఇటంక చూసుకుంటుంటే దేవుడు గ్రహించి నరుడికి చేతలైన సహాయం చేద్దామని తాను అవన్ చేశాడు అన్నమాట. అవన్ చేసి పక్కన పడుకోబెట్టి వెళ్ళాడు. ఈవిడ ఎవరో అని అడిగాడు అన్నమాట. అప్పుడు అడిగితే అప్పుడు ఆదాము ఇట్లా అంటున్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుడిలో నుండి తీయబడేను గనుక నారి అనబడును అని చెబుతున్నాడు అన్నమాట. నరుడిలో నుంచి తీయబడింది గనక నారి అనబడును అని పెట్టాడు పేరు. ఆదాము పెట్టిన పేరు కలిగింది అన్నమాట. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమై ఉంటారంట. వాళ్ళిద్దరూ ఒకటే, ఇద్దరు కాదు, ఒకలో. భార్య భర్తలు అంటే ఏంటి అనుకున్నారో ఆ బంధమై ఏరు, అది మరిపురాని బంధం. ఒక్కరు కాదు, వాళ్ళు ఇద్దరు కాదు, ఇద్దరు ఒక్కలే, ఒక్కలుగా ఉండి జీవించాలన్నమాట. పెళ్ళిలో చేస్తారుగా, ప్రమాదాల్లో చేస్తారుగా, వ్యాధులు బాధలు అన్నీ ఇబ్బందులు అన్నిటిలో అన్నీ నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణకం చేస్తారు కదా. అట్లాగే ప్రమాణకం చేసినప్పుడు వాళ్ళు దేవుడు విన్నాడనమాట. వాళ్ళు ప్రమాణకాలు ఏకశరీరంగా ఉండాలి వాళ్ళు అని దేవుడు చెప్పాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా దిగంబరులుగా ఉన్నారంట. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళకి ఎలా తెలిసింది? దేవుడు చక్క మహిమ వస్త్రాలు అక్కడ తోటలో పెట్టి వాళ్ళని ఈ పండు తోట మధ్య ఉన్న చెట్టు పండు తినొద్దని ఆజ్ఞాపించాడనమాట. ఆజ్ఞాపిస్తే ఈ అబ్బాయి చేసింది సైతానికి లోబడిపోయింది. అందుకే ఆదాము లోబడలా. ఆదాము దేవుడి స్వరూపంగానే గనక ఆదాము దగ్గరికి రాలా సైతాను. అవ దగ్గరికి వచ్చింది. అవ దగ్గరికి వచ్చి ఏమందా, ఒకవేళ తన చెయ్యి సాసి జీవ వృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడేను. దాని చేర్చబడతకి ఈ తప్పు చేశారు కదా, పండు తినొద్దన్న పండు తిన్నారు. తిన్నప్పుడు అవ తిన్నది. అవ తిన్నట్టు ఉండగా మళ్ళీ 4 పళ్ళు తెచ్చి అవకి ఆదాముకి ఇచ్చింది. ఆదాము ఎక్కడ అని అడగాలి కదా. మనం రోజు తినే పండ్లు లేక లేవు, ఈ కొత్తగా ఉన్నాయి, ఎక్కడయ్యి
ఇంకా మనం దేవుడు తినొద్దన్న పండు తెచ్చావా నువ్వు అని అడగలా అడగకుండా భార్య తెచ్చింది కదా తినేసాడు. అందుకే అంటారు భార్య అమ్మట అంటే భార్య అంటే బెల్లమంట, అమ్మంటే అల్లమంట అంటారు లాక్స్ చెప్తా. అట్లాగే భార్య వేస్తే తినేసాడు. తినైతే దేవుడి స్తోత్రం. అప్పుడు ఇలా సందపూట చల్లపూట దేవుడు ఆదాంతో అవ్వతో మాట్లాడుతూ అలవాటు, ఆదాంతో మాట్లాడుతూ దేవుడికి కేకేసినప్పుడు వీళ్ళు చెట్ల మధ్యన దక్కున్నారు. దేవుడు ఆదాము ఎక్కడా నువ్వంటే నువ్వు పిలిచినప్పుడు మేము చెట్ల మధ్యన దక్కున్నాం ప్రభువా అంటే చెట్ల మధ్యన ఎందుకున్నావు? నేను తినకూడదన్న పండు తిన్నావా నువ్వు అంటే ఆయన ఏమన్నాలి? ఏదో తిన్నాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా అనాలా? అనకుండా నువ్వు నా కొరకు ఒక స్త్రీని చేసావు కదా, ఆ స్త్రీయే తెచ్చి నాకు నేను తిన్నాను అని చెప్పాడు అన్నమాట. ఆ స్త్రీ ఏమో నన్ను సైతాన్ని మోసం చేసింది అంది. వీళ్ళ ముగ్గురినప్పుడు చెప్పించేసి మీ నిమిత్తం నేల చెప్పించబడింది, మీరు ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళి భూలోకానికి వెళ్ళి మీరు జీవించండి, నేల చేర్చపరుచుకుంటూ జీవించండి అని చెప్పి ఆదామునని అవనేమో నువ్వు ఇట్లాగా చైతన్య మాట ఇట్లా చేసావు కాబట్టి నీ ప్రసవ వేదన రెట్టింపు చేస్తాను నేను అని చెప్పి ఆమెను చెప్పించి పంపించేశాడు. ఈ సైతాన్ని దగ్గర వచ్చాడు. సైతాను అంతకితం చెట్టు మీద ఉండేది, పాము రూపంలోనే ఉంది. పాము మాట్లాడేది మాట, మాట్లాడేది కాళ్ళు ఉండేవి. అప్పుడు అన్నాడు దేవుడు, నువ్వు తప్పు చేసావు కాబట్టి, నా బిడ్డలు మోసపరిచావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటాకి లేదు, వెళ్ళిపో. నీకు ఏటుకు కోటికి ఒక గట్టు పుట్ట ఉంటుంది, ఆ పుట్టలో ఉండు, వెళ్ళి నువ్వు నేలను పాకుతావు, నువ్వు పొడతో పాకుతావు అని చెప్పాడనమాట. నువ్వు సాడుకోవాలంటే ఆ పుట్టలోకి వెళ్ళి బుస్సు అనుకో, అదే బుస్సు అని చెప్పాడనమాట దేవుడు. చెప్పించి ముగ్గురిని చెప్పించేసి భూలోకానికి పంపించేసాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పంపించేటప్పటికి అప్పుడు కయ్యూను వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. కయ్యూను పెద్ద కుమారుడు, ఏబేలు చిన్న కుమారులు, ఇద్దరు పుట్టారన్నమాట. కుమారుని పేరుని బట్టి ఆనోకు అను పేరు పెట్టిన ఆనోకు ఏరాదును పుట్టిన, ఏరాదు ఆలయాలను కన్నెను, మహాలేలు మతుశాలను కన్నెను. వీళ్ళందరూ స్త్రీలను ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారన్నమాట. అక్కడి నుంచి ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పించుకొని దేవుడు వాళ్ళని వదిలేసాడు కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతున్నారు. ఇక మావి భాషలు తప్పేసి తిరుగుతున్నారు. ఆదాముకి అవ్వకి ఇద్దరు కొడుకులు పుట్టారు. ఒకలేమో ఆదాము కయ్యను, రెండోవాడు ఏబేలు కయ్యను ఏం చేశారు, ఒకసారి దేవుడికి అర్పణ తీసుకెళ్ళాలని అనుకున్నారన్నమాట. ఈ కయ్యానేమో వ్యవసాయం చేసేవాడు, ఏబేలేమో గొర్రెలు మేపేవాడు అనమాట. ఈ కయ్యానన్నా దేవుడికి అర్పణ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ తాలు తప్పులని తీసుకెళ్ళి ఒక 2 సార్లు సంచులు కట్టలు అయితే తీసుకెళ్ళాడు అనమాట. సర్లే మా అన్న తీసుకెళ్తున్నాడు కదా, నేను తీసుకెళ్ళిపోతే ఎట్టా కానీ ఆ ఏబేలు అందులోకి వెళ్ళి గొర్రెలను తెచ్చి పట్టుకెళ్ళాడు అని ఉంది బైబిల్లో. శ్రేష్టమైన అర్పణ ఏబేలు పట్టుకెళ్ళాడని దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించాడని ఏబేలు మీద పగపట్టి ఏబేల్ని చంపేశాడు అనమాట.
దురాలోచన ఉంటే అంతే అట్లా చేస్తారు. అట్లా మనం ఉండకుండా దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉందాం. దేవుడి భక్తులు దీవించుగా ఆమె.